హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్సి వెల్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు ఐఆర్సిటీసీ షేర్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. రీసెంట్గా వీళ్ళు ఓఎఫ్ఎస్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా వస్తున్నారన్నమాట. సో గవర్నమెంట్ అనేది స్టేక్ అనేది తగ్గించుకుంటుంది. సో ఆ డీటెయిల్స్ అనేవి చూద్దాం. ఆ తర్వాత ఈ ఓఎఫ్ఎస్ జరిగిన తర్వాత ఆ షేర్ ప్రైస్ ఎంతవరకు పడవచ్చు, ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఏ లెవెల్స్ దగ్గర వాటిని బై చేయొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్తాను కదా, ఐఆర్సిటీసీ గురించి మాట్లాడదాం ఫ్రెండ్స్. సో ఐఆర్సిటీసీ షేర్ ఇప్పుడు ప్రస్తుతం ఏ లెవెల్ దగ్గర ఉంది, వాటి యొక్క ఫండమెంటల్స్ చూద్దాం. ఆ తర్వాత ఓఎఫ్ఎస్ ఆఫర్ సేల్ ద్వారా గవర్నమెంట్ అనేది వాళ్ళ దగ్గర ఉన్న స్టేక్ని అనేది తగ్గించుకుంటుంది. ఆ డీటెయిల్స్ అనేవి చూద్దాం. ఆ షేర్ వాల్యూ ఎంతవరకు పడవచ్చు, అలా పడితే మనం ఏ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం, దాని గురించి ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐఆర్సిటీసీ ప్రెసెంట్ ఏ ప్రైస్ దగ్గర ఉందో చూద్దాం ఫ్రెండ్స్. ఐఆర్సిటీసీ అంటే ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్. ఇది ప్రస్తుతం మనకి 1350 రేంజ్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మనం చార్ట్స్లో కూడా చూద్దాం ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో. లాస్ట్ 1 మంత్ 1.5 2 మంత్స్ దగ్గర నుంచి సేమ్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. స్టాక్ అటు సైడ్ కూడా మూవ్ అట్లా, ఇటు సైడ్ కూడా వెళ్ళట్లేదు. అరౌండ్ 1330 రేంజ్ నుంచి 1430 1450 దాకా వెళ్ళి మళ్ళీ కూడా కిందకి పడుతుంది. సో ఈ రేంజ్ దగ్గరే ట్రేడ్ అవుతుంది. సో ఎవరైతే స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నారో మంచి ప్రాఫిట్స్ అనేవి దీంట్లో తీసుకోవచ్చు అనమాట. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తున్నారో ఈ స్టాక్ యొక్క ఫండమెంటల్స్ చూద్దాం. ఆ తర్వాత ఆఫర్స్ ఫర్ సేల్ అనేది వస్తుంది కదా, దానివల్ల స్టాక్ అనేది కింద పడే ఛాన్స్ ఉంటుంది. సో ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో కూడా చూద్దాం. సో దీని యొక్క ఫండమెంటల్స్ కనుక మనం వెళ్తే, నేను స్క్రీనర్.in వెబ్సైట్లోకి వచ్చానమాట. దీని యొక్క మార్కెట్ క్యాప్ వచ్చేసరికి 21,616 crores ఉంది ఫ్రెండ్స్. అలాగే కరెంట్ ప్రైస్ మనం చూస్తే కనుక 1351 ఉంది. 50 వీక్ హై చూస్తే కనుక ఇది అరౌండ్ 2000 లెవెల్ దాకా వెళ్ళిందనమాట. మళ్ళీ కూడా 625 రూపీస్కి పడింది. మార్కెట్ క్రాష్ అప్పుడు బాగా పడింది. ఆ తర్వాత మళ్ళీ కూడా బాగా రైజ్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లెవెల్ దగ్గరే అటు ఇటు మూవ్ అవుతుందన్నమాట. అలాగే స్టాక్ పీ రేషియో చూడండి 40.8, అంటే స్మాల్గా కొంచెం హై వాల్యుయేషన్లో ఉంది. అలాగే బుక్ వాల్యూ 83 ఉందన్నమాట. అలాగే డివిడెండ్ డీల్ చూస్తే కనుక 0.93, అరౌండ్ 1% డివిడెండ్ డీల్ ఇస్తుంది. అలాగే ఆర్ఓసి చూస్తే కనుక 62.8 ఉంది. డివిడెండ్ డీల్ వచ్చేసరికి ఈ మంత్లో డివిడెండ్స్ అనేవి ప్రకటిస్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో 1% అనేది డివిడెండ్ డీల్ ఇస్తుంది అనమాట ఇది. అలాగే డెప్ట్ ఫ్రీ కంపెనీ ఫ్రెండ్స్, ఇది చూసుకుంటే కనుక సో ఇంట్రెన్సిక్ వాల్యూ వచ్చేసరికి ప్రస్తుతానికి చూస్తే కనుక 668 ఉందన్నమాట. సో దానికి డబుల్లో మనకి ట్రేడ్ అవుతుంది అరౌండ్. అలాగే ఈ స్టాక్ లాస్ట్ ఇయర్లోనే వచ్చిందనమాట. 2019లో వచ్చింది, అక్టోబర్ నవంబర్ ఆ టైంలో వచ్చిందనమాట. సో బాగా హై వాల్యుయేషన్స్కి వెళ్ళింది. వితిన్ 3 మంత్స్లోనే 4 times 5 times రిటర్న్స్ ఇచ్చిందనమాట. బట్ మార్కెట్ క్రాష్లో ఇది బాగా కింద పడిపోయింది. మళ్ళీ కూడా సేమ్ లెవెల్ దగ్గర ఇప్పుడు సస్టైన్ అవుతుందన్నమాట. అలాగే వీళ్ళ యొక్క ప్రోస్ అండ్ కాన్స్ మనం చూసినట్టు కనుక కంపెనీ అనేది వర్చువల్లీ డెప్ట్ ఫ్రీ కంపెనీ. అలాగే మంచి ప్రాఫిట్ గ్రోత్ అనేది చూపించింది అనమాట. అరౌండ్ 32.30 CAGR లాస్ట్ 5 yearsగా చూపిస్తుంది. అందువల్ల స్టాక్ అనేది ఫ్యూచర్లో మంచి వాల్యుయేషన్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. కంటిన్యూస్గా లాస్ట్ 5 yearsలో CAGR వచ్చేసరికి 32.30 చూపిస్తుంది. అలాగే ROE కూడా లాస్ట్ 3 yearsగా చూస్తే కనుక 33.62 ఉంది. అలాగే హెల్దీ డివిడెండ్స్ కూడా ఇస్తుంది ఫ్రెండ్స్. అరౌండ్ 50.41% అనేది డివిడెండ్ ఇస్తుంది. అలాగే కాన్స్ కనుక చూస్తే కనుక స్టాక్ ఇస్ ట్రేడింగ్ ఎట్ 16.28 times ఇట్స్ బుక్ వాల్యూ. సో స్టాక్ చాలా మల్టిపుల్ టైమ్స్ అనేది దాని యొక్క బుక్ వాల్యూ కన్నా 16 times అనేది హై వాల్యుయేషన్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. మనం చూస్తే కనుక ఐపీఓలో అరౌండ్ 300 రేంజ్ ఓపెన్ అయిన ఐపీఓ అనేది అక్కడ నుంచి వితిన్ 3 monthsలోనే ఇది మనకి 2000 రూపీస్ కూడా వెళ్ళింది. ప్రస్తుతం ఇది మంచి వాల్యుయేషన్స్ అనేది ట్రేడ్ అవుతుంది. ఇంకా కూడా కింద పడితే మనం బయింగ్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే కంపారిజన్ అనేది చేయడానికి ఏం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది ఇండివిజువల్ కంపెనీ. సో దీనికి కాంపిటీషన్ అనేది లేదు ఐఆర్సిటీసీకి. అలాగే క్వార్టర్ రిజల్ట్స్ కనుక మనం 2018 డిసెంబర్ నుంచి చూస్తే కనుక వాళ్ళ యొక్క సేల్స్ అనేది కంటిన్యూస్గా మెయింటైన్ చేసుకుంటూ డబల్ చేసుకుంటూ వస్తున్నారు ఫ్రెండ్స్. 2018 నుంచి చూసుకుంటే కనుక మంచి సేల్స్ అనేవి ఇచ్చారు. అలాగే ఎక్స్పెన్సెస్ కూడా నార్మల్గా మెయింటైన్ చేసుకొని వస్తున్నారు. అలాగే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ చూస్తే కనుక అరౌండ్ ఎవ్రీ ఇయర్ కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు. నెట్ ప్రాఫిట్ చూసినా సరే 2018లో 74 ఉండేది, మనకి ప్రస్తుతం చూసుకుంటే కనుక 151 ఉంది. బట్ ప్రస్తుతం జూన్ 2020లో -25 చూపిస్తుంది. ఎందుకంటే ట్రైన్స్ అనేవి నడవట్లేదు కదా. సో వాళ్ళకి కూడా క్యాటరింగ్ కానీ టూరిజం బిజినెస్ ఏమి ఉండదు. సో బాగా కింద పడిపోయింది. సో వాళ్ళకి నెట్ ప్రాఫిట్స్ వచ్చేసరికి నెగిటివ్లో చూపిస్తున్నాయి. బట్ వన్స్ బయట సిచ్యువేషన్స్ అన్నీ బాగున్నట్టయితే కనుక మళ్ళీ ఇది కూడా బిజినెస్ అనేది రన్ అయితే వీళ్ళకి క్యాటరింగ్ బిజినెస్ కానీ టూరిజం బిజినెస్ కానీ రన్ అయితే కనుక ట్రైన్స్ రన్ అయిన తర్వాత వీళ్ళకి మంచి ఈ స్టాక్ అనేది మంచి హై వాల్యుయేషన్స్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ చూసుకున్న సేమ్ మనం ఇందాక నెట్ ప్రాఫిట్ అవన్నీ చూసాం కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సేమ్ అనమాట. బ్యాలెన్స్ షీట్స్ కూడా చాలా బాగున్నాయి.
షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే కనుక ప్రమోటర్స్ దగ్గర 87.40% స్టేక్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రమోటర్స్ వచ్చేసరికి గవర్నమెంట్ అనమాట. సో గవర్నమెంట్ దగ్గర టోటల్ 100 దాంట్లో 87.40% స్టేక్ అనేది ఉందన్నమాట. సో కంటిన్యూస్గా దాన్ని మెయింటైన్ చేసుకుని వస్తున్నారు. బట్ న్యూ సెబీ రూల్స్ ప్రకారం 75% కంటే ఒక కంపెనీ దగ్గర స్టేక్ అనేది ఎక్కువ ఉండకూడదు అనమాట. సో గవర్నమెంట్ దగ్గర కానీ ఎవరి దగ్గర అయినా సరే 75% కంటే ప్రమోటర్ దగ్గర స్టేక్ అనేది ఉండకూడదు. అందువల్ల దీపం వాళ్ళు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఓఎఫ్ఎస్ రూపంలో మనకి 15-20% స్టేక్ని ఆఫర్ ఫర్ సేల్ ద్వారా మనకి మార్కెట్లో రిలీజ్ అనేది చేస్తుంది అనమాట. సో దీపం ఇనిషియేటెడ్ ద ప్రాసెస్ టు సెల్ 15-20% స్టేక్ ఇన్ ఐఆర్సిటీసీ. సెప్టెంబర్లో ఉన్నారు, బట్ అది కొంచెం డిలే అయింది. ప్రస్తుతం నెక్స్ట్ 2 వీక్స్లో వస్తున్నారని అనౌన్స్ అనేది చేశారు. ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఎస్టర్డే పోస్ట్ చేశారన్నమాట. సో ఒకవేళ వీళ్ళు 15-20% స్టేక్ కనుక సెల్ చేస్తుంటే స్టాక్ ప్రైస్ అనేది కంటిన్యూస్గా కింద పడుతుందన్నమాట. సో కొంత వెయిట్ చేసి ఈ స్టాక్ ఓఎఫ్ఎస్ ద్వారా రాగానే బాగా కింద పడిన తర్వాత మనం బై చేసినట్టయితే కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ స్టాక్ ఫ్రెండ్స్. సో ఏ లెవెల్స్ దగ్గరకు రావచ్చు అంటే వీళ్ళు ఓఎఫ్ఎస్ ప్రైస్ ఒకటి పెడతారు కదా, బిడ్ ప్రైస్. సో అది ఏ లెవెల్కి సెల్ చేస్తున్నారు అనే అది కనుక రిలీజ్ చేస్తే ఆ స్టాక్ అక్కడ దాకా పడే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట. మనం రీసెంట్ టైమ్స్లో చూసాం కదా, ఎస్ బ్యాంక్ వాళ్ళు 26 రూపీస్ దగ్గర స్టాక్ ఉండేటప్పుడు ఓఎఫ్ఎస్ రిలీజ్ చేశారు. ఆ స్టాక్ 26 రూపీస్, 27, 28 రూపీస్ దగ్గర నుంచి కింద పడుకుంటూ వచ్చి 12 రూపీస్కి ఓఎఫ్ఎస్ పెడితే 12 రూపీస్ దాకా వచ్చింది. ఇంకా 11.8, 11.25 కూడా వెళ్ళిందనమాట. మళ్ళీ కూడా రికవర్ అయింది. సో ఈ స్టాక్ కూడా కింద పడే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో లాంగ్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఐఆర్సిటీసీని ఇంకో 2 వీక్స్ వెయిట్ చేయండి. గవర్నమెంట్ దీపం వాళ్ళ 15-20% స్టేక్ని సెల్ చేసినప్పుడు ఓఎఫ్ఎస్ ద్వారా అప్పుడు ఆ స్టాక్ అనేది కింద పడుతుంది. అప్పుడు కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి మంచి రిటర్న్స్ అనేవి ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. మన స్టాక్ చార్ట్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. నేను ఐఆర్సిటీసీ స్టాక్ ఓపెన్ చేశాను అనమాట. సో చూడండి, లాస్ట్ 3-4 మంత్స్గా సేమ్ రేంజ్లో ట్రేడ్ అవుతుంది. ఏదైతే 1330 రూపీస్ దగ్గర నుంచి చెప్పాను కదా 1450, 1480 దాకా వెళ్ళి మళ్ళీ కూడా సేమ్ లెవెల్స్ దగ్గరే ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వీళ్ళు ఓఎఫ్ఎస్ రిలీజ్ చేస్తే స్టాక్ అనేది కింద పడడం మొదలవుతుంది. మనం ఏ లెవెల్స్ దగ్గర ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట అంటే 1250 కానీ 1200 లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా సెల్లింగ్ ప్రెజర్ ఉంటే కనుక అరౌండ్ 1097, అరౌండ్ 1100 రీజన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి 1350 అరౌండ్ ట్రేడ్ అవుతుంది కదా ఇప్పుడు ప్రస్తుతం. ఇంకో 150-200 పాయింట్స్ కింద పడితే అప్పుడు మనం బై చేసినట్టయితే కనుక మనకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఫ్యూచర్లో. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఈ ఐఆర్సిటీసీ షేర్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఈ లెవెల్స్ దాకా వచ్చేదాకా వెయిట్ చేయండి. ఎందుకంటే ఓఎఫ్ఎస్ కనుక రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా స్టాక్ అనేది కింద పడుతుంది. అప్పుడు ఈ 1250 కానీ లేకపోతే 1200 లేదా 1100 దాకా వస్తే అప్పుడు మనం బై అనేది చేస్తే మన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి ఇది మంచి షేర్ ఫ్రెండ్స్. దీనికి కాంపిటీషన్ లేదు. అలాగే మనం చూస్తే కనుక ఐపీఓ రిలీజ్ అయిన తర్వాత నుంచి అరౌండ్ 800-750 దగ్గర రిలీజ్ అయిన దగ్గర నుంచి కంటిన్యూస్గా వితిన్ 3 మంత్స్లోనే 3 times 4 times రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. లాంగ్ టర్మ్లో కూడా ఇది మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఈ స్టాక్ మన పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన స్టాకు. సో మంచి లెవెల్స్ దగ్గర బై చేయండి. ప్రీవియస్గా మార్కెట్ క్రాష్ అప్పుడు 660 దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరైతే బై చేస్తారో వాళ్ళు మంచి రిటర్న్స్లో ఉండుంటారు. సో ఇంకా ఒకవేళ అక్కడ బై చేయకపోతే ఇది మనకి సెకండ్ ఆపర్చునిటీ అనమాట. సో ఓఎఫ్ఎస్ వచ్చినప్పుడు, ఆఫర్ ఫర్ సేల్ వచ్చినప్పుడు స్టాక్ అనేది కింద పడుతుంది. అప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ కూడా మనకి పైకి వెళ్ళినప్పుడు మంచి రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఐఆర్సిటీసీ షేర్ గురించి. సో ఎవరైతే ఐఆర్సిటీసీలో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో వెయిట్ చేయండి. అలాగే ఎవరైతే ఐఆర్సిటీసీలో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు అరౌండ్ 1700 రూపీస్ దగ్గర కానీ 1800, 1900 దగ్గర కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక మీరు లాంగ్ టర్మ్ కనుక ఇన్వెస్ట్ చేస్తుంటే హోల్డ్ చేయండి, నాట్ ఏ ప్రాబ్లం. మీరు కనుక ప్రస్తుతం షార్ట్ టర్మ్ కనుక ఎప్పుడైనా ఈ 1350 దగ్గర కానీ 1400 దగ్గర కానీ ఇన్వెస్ట్ చేస్తుంటే కనుక మీరు ఏం చేస్తారంటే ప్రాఫిట్ అనేది స్మాల్ ప్రాఫిట్స్ అయినా బుక్ చేసుకొని ఈ ఏదైతే ఫాల్ ఉందో వచ్చేదాకా వెయిట్ చేసి అప్పుడు మళ్ళీ బై అనేది చేయండి. అప్పుడు షార్ట్ టర్మ్కైనా బై చేయొచ్చు లేదా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కైనా బై అనేది చేయొచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఐఆర్సిటీసీ గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.